పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. ఇంకొకటి ఇవాళ రేపు ఒక నామినేటెడ్ పోస్ట్ వచ్చిందంటేనే ఒక ఫ్లెక్సీలు కానీ ఆ కాన్వాయ్ కానీ ఆ హడావుడి కానీ అసలు తట్టుకోలేకపోతున్నాం మనం. ముఖ్యంగా రాజకీయాల్లో అప్పటి నుంచి ఇప్పటికి ఉంది అనుకోండి, ఇప్పుడు ఇంకా మితిమీరిపోయింది అది. బట్ 28 సంవత్సరాలకే ఎమ్మెల్యే, 30 సంవత్సరాలకే మంత్రి, ఎలా ఎలా తీసుకోగలిగారు దాన్ని, ఎలా మేనేజ్ చేయగలిగారు? ఆ ఈలలు, ఆ కేకలు, ఆ ఎత్తేయటాలు, జనం అసలు ఎట్లా అంటే మన చుట్టుపక్కల ఉన్న రాజకీయ నాయకులు కూడా మన పతనాన్ని కోరుకున్నట్టే మనకు కనిపిస్తుంది, కానీ మనల్ని పైకెత్తినట్టు మాట్లాడతారు. ఇవన్నీ వాస్తవాలు. ఇప్పుడు నేను ఉన్నటువంటి పనిచేసినట్టు అనే తెలుగుదేశంలోనే నా పనితనం అంతా 95 వరకు 83 నుంచి 82 నుంచి 95 వరకు నా కార్యక్రమం ఏంటి, నేను ఎందుకున్నాను దానిలో ఆ పార్టీ నిర్మాణానికి కోసం ఉన్నాను. ఓకే, ఆ పార్టీ నిర్మాణానికి ఈ కేకలు ఈలలు ఇవనేటటువంటి సెకండరీ. నేను చూసిందల్లా కూడా ఏదైతే రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఒక సిద్ధాంతం ఏంటి, ఉన్నటువంటి వ్యవస్థకి భిన్నం. ఉన్నటువంటి వ్యవస్థ ఏంటి, చెడిపోయినటువంటి వ్యవస్థ. రాజకీయాలంటే అట్లా కాదు, ప్రజల కోసము నిస్వార్థంగా పనిచేసేటటువంటి ఒక వ్యవస్థ కావాలి. ఆ వ్యవస్థకి రన్ చేయాలంటే ఎవరు, మనుషులు కావాలి. మనుషులు అంటే ఎవరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. వాళ్ళని వెతకటము, అటువంటి వాళ్ళని పార్టీలో ప్రాముఖ్యత వచ్చేటట్టు చేయటము. ఈ కార్యక్రమానికే నా కార్యక్రమం అంతా కూడా. నేను హైదరాబాద్లో తక్కువ జిల్లాలు తిరుగుతుండేవాడము, తెలంగాణ జిల్లాలు అన్నీ తిరిగాను, రాయలసీమ జిల్లాలన్నీ తిరిగాను, ఆంధ్ర జిల్లాలు ఎక్కువ తిరిగాము, కోస్తా అన్ని. ప్రతి చోట కూడా ఎవరు బాగా పనిచేస్తున్నారు, ఎవరు నిస్వార్థంగా పనిచేస్తున్నారు అనేటటువంటిది ప్రతినిత్యము నా మైండ్లో కంటిన్యూస్గా అండర్లైన్ ఉండేటటువంటి ఒక ఆలోచన. అదే నా కార్యక్రమం. దానికి తగినటువంటి 4-5 తయారు చేసుకుని వాళ్ళతో చేసుకుని అలా ఒక చోట పార్టీ ప్రోగ్రామ్కి వెళ్ళామంటే కళ్ళు ఎత్తుతూ ఉంటాయి నాకు. ఎవడెవడు అట్లా చాలామంది అంటే కళ్ళు ఎతికి అట్లా రమ్మని చెప్పి తీసుకుని మళ్ళీ తీసుకొచ్చి మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు. అలా వాళ్ళు వచ్చి అడిగితే అప్పుడు కళ్ళతో ఎతికే వాళ్ళు, ఇప్పుడు కట్లతో పేర్లు కూడా చెప్పండి, చెప్తాను. ఓకే, ఒక 4-5 పేర్లు చెప్పండి. నాయుడు విజయకుడును, రామ్మోహన్ నాయుడు వాళ్ళ మామ సత్యనారాయణ రాజు. ఒకరోజు నేను మంత్రిగా వెళ్ళా వాళ్ళ ఊరు. అది వచ్చిన సర్పంచ్ ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తున్నాం ఊళ్ళో. అయిపోయిన తర్వాత వచ్చి గెస్ట్ హౌస్ రమ్మన్నా. గెస్ట్ హౌస్కి వచ్చాడు. అంటే ఆ కాన్స్టిట్యున్సీలో అంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే సరే అభిప్రాయం లేదు. నెక్స్ట్ నువ్వు వర్క్ చేయి మొదలుపెట్టన్నా. ఎమ్మెల్యే అని చెప్పను, నేను వర్క్ చేయమని చెప్తాను. నేను వర్క్ చేశాడు, నెక్స్ట్ ఎమ్మెల్యే అయ్యాడు. అట్లనే పాలకొల్లు నర్సాపురం ఎమ్మెల్యే 4 సార్లు చేశాడు, ఎంపీ చేశాడు. సుబ్బారాయుడు మంత్రి కూడా చేశాడు. అతను కౌన్సిలర్ ఇక్కడ అన్నాను. తర్వాత ఎమ్మెల్యే చేశాడు, మంత్రి అయ్యాడు. అలా ఇప్పుడు ఇంద్రారెడ్డి ఉన్నాడు. ఇంద్రారెడ్డి నా దగ్గరికి కూడా రాలేదు యాక్చువల్గా. ఇంద్రారెడ్డిని నేను తెలుసుకుని, అతను ఒక పనితనాన్ని తెలుసుకుని తెలుగు యూత్లో అతను చెప్పకుండానే వేసేసి పార్టీలోకి ఇన్వైట్ చేసి తీసుకొచ్చి, అతని తర్వాత కంటిన్యూస్గా మంత్రి, కంటిన్యూస్గా ఎమ్మెల్యే, మొత్తం ఆర్గనైజేషన్ అంతా అతను ఉండేవాడు. ఇలా చూసుకుంటే ఇప్పుడు ఆలపాటి రాజా ఉన్నాడు. అలానే ఇప్పుడు దుల్లిపాటి నరేంద్ర ఉన్నాడు. వీళ్ళంతా కూడా తెలుగు యువత. తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు. వీళ్ళంతా తెలుగు యువత ప్రెసిడెంట్స్. భూమా నాగిరెడ్డి ఉన్నాడు. వీళ్ళంతా కూడా తెలుగు యువత జిల్లా ప్రెసిడెంట్ని పట్టుకొచ్చి పెట్టేసిన తర్వాత వాళ్ళు ఎమ్మెల్యే తర్వాత మంత్రులు. ఇప్పుడు కూడా మంత్రులుగా ఉన్నారు మీరు చెప్పిన వాళ్ళలో. తుమ్మల నాగేశ్వరరావు గారు వాళ్ళే ఉంటారు. చాలా మంది పార్టీలు వాళ్ళే ఉంటారు ఇప్పుడు. సో ఈ కార్యక్రమం అది నేను చేశానని చెప్పే కన్నా కూడా వాళ్ళకి కూడా ఉండాలి యోగము రాజకీయంలో. ఇది ఒకటి స్టాండర్డ్ అనమాట. తర్వాత భగవంతుడు మనకు అవకాశం ఇచ్చాడు. మనం అటువంటి వాళ్ళకి భగవంతుడు నా చేత చేయూతనిచ్చాడు అని అంట దగ్గర నేను చేశానంటే మళ్ళీ అది పెద్ద గర్వం అయిపోతుంది. తప్పు అయిపోద్ది. అట్లా కాదు. ఎంతోమందిని చూసాం రాత్రి ఎమ్మెల్యేలు అయిపోయి మంత్రులు అయినటువంటి వాళ్ళకి అదృష్టం కూడా రావాలి. అలా అందువలన ప్రస్థానం అట్లా కొనసాగింది. ఇవాళకి మళ్ళీ మీరు వచ్చి ఇంటర్వ్యూ చేసే స్థాయిలో ఎలా బ్యాలెన్స్ చేశారు సార్? అప్పుడు అన్నగారంటే ఒక గౌరవం, దానికి మించిన భయం అందరికీ.
బట్ భయమేమీ లేదు. ఇద్దరు అంటే మీకు భయం లేకపోవచ్చు సార్, ఆ. నాయకులకి నాయకులు కూడా భయం ఆయన దగ్గర మాట్లాడాలంటే ఎవరికి నోరు కూడా అలా ఏం కాదు, మెదపలేరు అని చెప్పి అలా వింటుంటాం మనం. అనుకుంటారు. కానీ ఆ. భయం ఏం లేదు. ఆయనతో గట్టిగా ఎవరన్నా మాట్లాడితే ఆయన, నేను చాలాసార్లు చూశాను, ఆయనతో గట్టిగా కనుక వాదించగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాదిస్తే ఆయన వాళ్ళు ఎందుకు వాదించాడు, అతనిలో నిజాయితీ ఉంది అనేటట్టు ఉంటుంది. వెంటనే గ్రహించుకుని వాళ్ళు చెప్పిందే ఆఫీసర్స్ చూశాను నేను, చాలా మంది ఆఫీసర్స్ ఆయనతో వాదించేటటువంటి ఆఫీసర్స్ని. ఇప్పటిలాగా వాదించేట ఆఫీసర్లు ఉన్న రోజు గడప కూడా దొక్కడాడు చీఫ్ మినిస్టర్. Hmm. అలా కాదు, ఆయనతో వాదించేటటువంటి ఆఫీసర్స్ని ఆయన ఎంత రెస్పెక్ట్ ఇచ్చేవాడో నేను చూశాను నేను. ఓకే. అది ఆ రకంగానే ఎన్నో పథకాలు ఆయనకి వచ్చినాయి. ఇది సాధ్యం కాదని అంటే ఎందుకు సాధ్యం కాదని వాళ్ళు వాదించేవాళ్ళు చూశాను నేను. మీరు ఎలా మనిషి స్ట్రైట్ ఫార్వర్డా లేకపోతే చాలా సెన్సిటివా? మీరు ఎలాంటి వ్యక్తిత్వం మీద అసలు? నేను స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే ఇదే, నేను ఎమోషనల్. అందుకనే పెద్ద ఆయన దగ్గర చెప్పారు కదా 2-3 ఇన్సిడెంట్స్ జరిగింది పెద్ద ఆయనతో కూడా వాదనలో. ఆ వాదనలతోటి ఆయన అయితే ఏంటంటే వీడు ఎందుకు మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆయనకు తెలుసు, అర్థమైంది వీళ్ళు ఆ సిన్సియారిటీ ఉంది కాబట్టి. అందుకని నన్ను మళ్ళీ ఎంకరేజ్ చేసుకొచ్చేవాడు. ఆల్టర్నేటివ్ నన్ను ఏదైనా ఒక పథకం లేకపోతే ఇంకోటో విన్నప్పుడు మన వాదన ఏంటనేటటువంటిది ఆయన తీసుకుంటా ఉండేవాడు. అయితే ఏంటంటే మనం స్ట్రైట్గా చెప్తామనేటటువంటిది మాత్రం అది ఎవరికైనా ఇబ్బంది. ఒక పాలకుడికి ఒక నాయకుడికి ఎప్పుడు కూడా స్ట్రైట్గా చెప్పకూడదు. అది సరైన సమయంలో చెప్పాలి, సరైనటువంటి విధానంలో చెప్పాలి, నమ్రతతో చెప్పాలి. ఇది నాకుండేది కాదు. అది చంద్రబాబు దగ్గర ఆ లక్షణాలన్నీ బాగా ఉంటాయి. అది అందువల్ల స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తారా? ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ గతగా ఆయన ముందే ఇంకొకరి చేత చెప్పిస్తాడు. ఎస్. చెప్పించి ఆయన మెంటలు చేసి తర్వాత ఎంటర్ అవుతాడు ఆయన. నేనేమో ముందు ఎంటర్ అయిపోయి నేను అది ఎట్ట కుదురుద్ది అంట నేను. ఓకే. అట్లా అంటే కుదరదు. అది కూడా ఇబ్బంది అయ్యేది నాకు.